తన కుమారుడితో కలిసి ఉంటున్న ఇంట్లోనే గత సాయంత్రం సమయంలో వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈలపీటతో తలపై బాదడంతో తీవ్ర రక్తస్రావంతో రక్తపు మడుగులో మృతి చెందాడు. ఘటన స్థలానికి చేరుకుని కుమారుడు, కోడలి ద్వారా వివరాలను పోలీసులు సేకరించారు. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో హత్య ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు జాన్కంపేట్ గ్రామంలో నివసిస్తున్న బత్తుల నరసయ్య అనే వ్యక్తి రక్తపు మడుగులో విగతాజీవిగా పడి ఉండడాన్ని గమనించి ఎడపల్లి పోలీసులకు సమాచారం చేరవేశారు. సమాచారం అందుకున్న వెంటనే హఠాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న ఎడపల్లి ఎస్ఐ ఇలియాస్ తన బృందంతో సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలను నమోదు చేసుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న ఈలపీటను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తలకు బలమైన గాయం చేతనే వ్యక్తి మృతి చెంది ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతుని కూతురికి ఇటీవలే పెళ్లి కావడంతో కొడుకు బత్తుల శేఖర్తో మృతుడు నివాసం ఉంటున్నాడు. మృతుని కొడుకు బత్తుల శేఖర్ నుండి పోలీసులు వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే హత్య చేయడానికి కారణాలు ఏంటి అనేది పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.